వాగు ఇది. ఇక్కడ బోర్డు ప్రమాదకరమైన వాగు, లోనికి దిగరాదు అని బోర్డు కూడా పెట్టారు. ప్రమాదకరమైన వాగు, దిగరాదు, వెళ్ళరాదు. సో వ్యూ పాయింట్, మారేడుమిల్లి వ్యూ పాయింట్ నుంచి కిందకి వస్తూ ఉంటే ఇక్కడ వాగు ఉంది. ఫ్లో వాటర్ సౌండ్ కూడా వినొచ్చు మీరు. సౌండ్ ఫారెస్ట్ జస్ట్ లైక్ మనకు మూవీస్లో చూపించేటువంటి సీనరీసే ఇవన్నీ ఒరిజినల్ అన్నట్టు అనమాట. సో పై ఎంతవరకు ఉన్నాయి చెట్లు చూడండి. సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది మనకి సౌండ్. వాటర్ అయితే కర్రలు కొంచెం గ్రీన్గా ఉంది. ఇంకా మేబీ ఫ్లో తగ్గిందేమో, వర్షాలు వస్తే ఇంకా ఎక్కువగా ఉండొచ్చేమో. ఇది ఇంకా కిందకి లోపలికి వెళ్తే దీంట్లో నుంచి అక్కడ మనకి రిసార్ట్స్ ఉన్నాయంట. 5,000 పర్ డే. ఇంకా లోపల ఆల్మోస్ట్ ఆల్ ఇంకా జంగిల్లో మనకు ఉన్నట్టు అలాంటి రిసార్ట్స్ ఉన్నాయంట అక్కడ. అంటే ఇవన్నీ కూడా నియర్ బై, ఇంకా సైడ్ బై ఈ వాగుకు ఫారెస్ట్లో అంతటికి కూడా ఉంటుంది అన్నమాట. సో పిల్లలందరూ బైక్స్ మీద వస్తున్నారు. ఇక్కడ ఆ వాగు అటువైపు నుంచి ఇటువైపుకి రోడ్డు క్రాస్ చేస్తే ఇంకొక వైపు అది అడవి మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి వాగు. కానీ ఇక్కడ దీనికి ఏం పేరు ప్రత్యేకించి ఏమీ పెట్టలేదు, వాగు అని మాత్రమే చెప్తున్నారు దీన్ని. ఇందాక చూపించిన కొండలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అంతా కూడా మధ్యలో మొక్కలు ఏదో మరి ఇవనుకుంటా, గడ్డివి, చీపురు చేసుకునేటువంటివే అనుకుంటున్నాను. సీ ద సీనరీస్. సో థిక్ ఫారెస్ట్ అని చెప్పచ్చు ఇదంతా కూడా. మారేడుమిల్లి ఈజ్ ఫేమస్ ఓన్లీ ద ఫారెస్టే. టు సీ ఫారెస్ట్ ఓన్లీ పీపుల్ కమ్. ఇంకోటి ఏంటంటే బొంగు చికెను ఒకటి, ఈ వెదురు బొంగుల్లో పెట్టి చికెన్ కుక్ చేస్తారు, అదొకటి చాలా ఫేమస్. సో మేము కూడా ఒక రిసార్ట్స్లో ఉన్నాము. అది పర్ డే 3,300. అయితే ఇక్కడ ఎప్పుడు మనం రెంట్ తీసుకున్నా కూడా మార్నింగ్ 10 o'clock అంతా వెకేట్ చేయాలి అన్నమాట. అది లెక్క. 24 hours కానీ 12 అని కాదు, ఎనీ టైం. ఎప్పుడు మన రాత్రి 12 గంటలకు మధ్యరాత్రి వచ్చినా మళ్ళీ మార్నింగ్ 10 o'clock వెకేట్ చేయాలి. సో అది ఇక్కడ సిస్టము. తర్వాత గుడిసె అనేటువంటి ప్లేస్ ఉందంటే మార్నింగ్ అక్కడికి వెళ్ళి అందరూ వెళ్ళిపోతారు. సో రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ వెళ్తే నేను అది కూడా పెడతాను.